సో ఉదయాన్నే లెగిసి మరి దాన్ని గ్యాదర్ చేసుకునేటప్పుడు, మన్నాన్ని చూసుకునేటప్పుడు, తీసుకునేటప్పుడు వాళ్ళు ఎంతో క్రమశిక్షణగా ఉన్నారు. కానీ అదే సమయంలో వాళ్ళు అక్కడ మాత్రం సరిపోదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా? యోర్దాను దాటి కనానికి పోవాలి. కనానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, సొంత విషయాలు, సొంత ప్రాపర్టీ, లేదంటే క్రీస్తు యేసులో తమకున్నటువంటి స్వేచ్ఛని వాళ్ళు ఎంతో సమయానుకూలంగా ఆ క్రీస్తుని అనుభవించగలుగుతూ ఉంటారు. ఒక మాటలో క్రీస్తుకు లోబడి ఉండటం మాత్రమే కాదు, క్రీస్తు వాళ్ళతో ఎంతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాడు. అది దాని అర్థం. ఎంతో స్వయంగా సొంతంగా తన సొంత నివాస స్థలంలో మనం ఉన్నట్టుగా మనం కణాల్లో ఉండగలుగుతామని నేను చెప్పగలిగాను. సో కణాను అనేది చాలా ప్రాముఖ్యం. కానీ కణాలను చేరడానికి ఎటువంటి సందేహం లేకుండా మనం ఎక్కడి నుంచి దాటాలంటే యోర్దాను అనేదాన్ని దాటి వెళ్ళాలి. కానీ యోర్దాను దాటి వెళ్ళేటప్పుడు మనం మాత్రమే దాటేసామా? మనం మాత్రం దాటలా. ఎవరు దాటారు మనకంటే ముందుగా? సర్వలోకనాథుని నిబంధన మందసం దాటింది. యాక్చువల్ నిబంధన మందసం అనే దాని గురించి మాట్లాడినప్పుడు 2 పదాలు చెప్పాను. నిబంధన అనే దానికంటే ముందు అది సాక్ష్యపు మందసం అని చెప్పాను. సాక్ష్యపు మందసం అని చెప్పినప్పుడు మనసులో ఉన్న 3 రకాలైన విషయాలు కూడా సాక్ష్యాన్ని గుర్తిస్తూ ఉన్నాయి, సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాయి. సాక్ష్యం అంటే ఏంటో తెలుసా? మీ మధ్యలో నేను ఒకపెట్టా ఉన్నా, గుర్తుపెట్టుకోండి అని దేవుడు మనతో చెప్పినట్టు దాని అర్థం. సాక్ష్యం అంటే ఏంటి తెలుసా? మీ మధ్యలో నేను ఎట్టున్నాను, దయచేసి నన్ను కనిపెట్టండి, మీరు ఎవరైనా వచ్చి మాకు తెలియదు నువ్వు అని చెప్పకూడదు అని చెప్పి ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. దేని గురించి సాక్ష్యం చెప్తున్నాడు? నిబంధనలో లేదా మందసంలో ఉన్న 3 వస్తువులు, నిబంధనలో మందసంలో ఉన్న 3 వస్తువులు ఎవరంటే ఏవేవంటే, ఒకటి నిబంధన పలకలు, శాసనాలు కలిగిన పలకలు. ఈ పలకలు దేనికి గుర్తంటే, దేవుడు తన ప్రణాళికని మనుషులకి చెప్పాడు. అది తన అర్థం. ఒక మాటలో ఆయన తన హృదయంలో ఈ మనుషులు ప్రత్యేకమైన జనంగా ఉండటానికి ఆయన ఏం చెప్పాలనుకున్నాడు అది చెప్పాడు. ఆ పలకలు చూసినప్పుడల్లా వాళ్ళకి ఏం గుర్తొచ్చిందంటే, ఈ దేవుడు తన హృదయాన్ని మాకు చెప్పాడు, అదేంటో మేము తెలుసుకోవాలి అని ఆ పలకలు చూపిస్తాయి. వాస్తవానికి ఎవరైనా వచ్చి నాకు తెలియదండి దేవుడు అంటే ఏంటో అంటే కుదరదు. ఆ పలకలు సాక్ష్యం ఇస్తూ ఉంటాయి. అంతేకాదు, రెండోది ఏముందంటే మన్నాగల బంగారు పాత్ర. ఈ మన్నాగల బంగారు పాత్ర దేన్ని చూపించుద్ది అంటే, ఆయన అరణ్యంలో మీరు కేవలం ఏ పని చేయనప్పటికీ కూడా, ఏది వ్యక్తి మరి కొయ్యకుండా పంట కూర్చుకున్నప్పటికీ కూడా ఆయన మమ్మల్ని పోషించాడు అని చెప్పడానికి కావాల్సిన సాక్ష్యం. ఎడతెగని పోషణ నేనే అని చెప్పడానికి కావాల్సిన పోషణ. ఎవడైనా వచ్చి నేను పని చేసుకోకపోతే ఎట్లాగా, లేదా మొత్తానికి యేసుక్రీస్తుకి అవకాశం ఇస్తే ఎట్లా దేవుడికే మొత్తం సమయం ఇస్తే ఎట్లా అని చెప్తే, నువ్వు ఏ సమయం ఇచ్చినప్పటికీ నేను పోషించేది ఎవరో? ఆయనే. ఆ సంగతి నువ్వు అర్థం చేసుకోవాలా. అనంతంలో నువ్వు ఏం పని చేసావు, నీకు కావాల్సిన ఏర్పాటంతా ఎవరు ఇచ్చారు? ఆయనే ఇచ్చాడు. ఇది సాక్ష్యం. మూడోది ఏంటో తెలుసా? చిగురించిన ఆహారం కర్ర. దాని అర్థం, మీలో చాలా మంది ఉండొచ్చు, కానీ మీలో నేను ఏమని చేశానంటే ఎంచుకున్నా. నా యజమాని నా పిల్లలుగా నాకు దాసులుగా ఉండడానికి కావాల్సిన ఎంపిక నాకు ఉంది. ఆ ఎంపిక ఎలా ఉందంటే, అది చిగురించింది కాబట్టి నేను అతన్ని ఎంచుకున్నాను. అనేక మంది మేము కూడా చేస్తాం వచ్చారు, కానీ యాక్చువల్గా మరి దేవుడు తన ప్రజలను ఎంచుకున్నాడు. ఎంచుకోబట్టి వాస్తవానికి అహరోను చిగురించిన కర్ర అక్కడ కనపడుతుంది. ఎవరైనా వచ్చి తనకి ఇష్టం వచ్చినట్టు నేను కూడా చేయగలను అనుకుంటే కనుక ఆ కర్ర చూపించింది. ఏం చూపించింది అంటే, ఏం జరిగిందో ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకో అని చెప్తా ఉంటుంది ఎంతసేపు. సో ఇది సాక్ష్యపు మనసులో ఉన్నటువంటి సంగతులు. కానీ ఎప్పుడైతే నిబంధన మనసు దగ్గరికి వచ్చామో ఈ 3 వస్తువులు మళ్ళీ మారిపోయినాయి. తిరిగి ఎటు మారిపోయినాయి తెలిసే? ఆ శాస్త్రాలు ఏం చెప్తాయి తెలిసే? మీలో ప్రతి ఒక్కడు కూడా నిబంధన మనసును అనుసరించి ఇవన్నీ మీరు చేయగలరు అని చెప్తున్నారు. అదేం చెప్పింది? ఇంతకుముందు సాక్ష్యం ఏం చెప్పింది? నా హృదయం అంటే ఇది తెలుసుకోండి అని చెప్పింది సాక్ష్యం మనసు. కానీ నిబంధన మనసు దగ్గరికి వచ్చేసరికి ఆ శాస్త్రాలు ఏం చెప్తాయో తెలుసా? చెయ్యొద్దు అని చెప్పినోడు చేయకుండా ఉండగలిగే కావాల్సిన బలం కూడా ఏం చేస్తాడు? ఇస్తాడు. అది నిబంధన. నిబంధన అంటే ఏంటి? దేవుడు తానే మనతో చక్కగా వ్యవహరించడానికి తన హృదయాన్ని కూర్చుకున్నాడు లేదా సెట్ చేసుకున్నాడు అని దాని అర్థం. ఇది మనకు అర్థం అవ్వాలి. మన జీవితంలో నిబంధన అంటే ఏంటో అర్థమైనప్పుడు మనం ఎంతో సంతోషపడతాం. ఎందుకంటే దేవుడు మన దగ్గర నుంచి ఏది కోరుతున్నాడు అది చేయడానికి ఆయనే మన దగ్గర కూర్చొని ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇదిగో ఈ బలం నేనే నీకు బలం ఇస్తానని చెప్పడం అనమాట. ఒక మాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చిన్నపిల్లలు బాగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ జీవితాల్లో ఏదో చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయరు, పెద్దోళ్ళు ఆ చేతులు పట్టుకుని ఏం చేస్తారు, అటు చేపించేస్తారు. యాక్చువల్గా ఇది నిబంధన అంటే. మన మధ్యలో కూడా అంతే. దేవుడు మనం ఒకటి చేయమన్నాడంటే మనం చేయలేం. మనం చేయకపోగా ఆయన ఏం చేస్తాడు తెలుసా? నిబంధన కలిగిన దేవుడిగా మన చేతులు పట్టుకొని ఏం చేస్తాడు తెలుసా? అలా చేపించేస్తాడు. ఇది నిబంధన. మనం ఎప్పుడైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను తప్పిపోయా,
నేను తప్పిపోయాను, కానీ నువ్వు నీ నిబంధన బట్టి నాతో హార్ష్గా ప్రవర్తించవు కదా, నాతో కోపంగా ప్రవర్తించవు కదా, నా జీవితం నువ్వు అనుకున్నది చేయడానికి నువ్వు నిబంధన కలిగిన వాడిగా ఉన్నావు కదా అని మనం అడగొచ్చు. దావీదు లైఫ్లో చూస్తే ఆయన ప్రార్థనలు చాలాసార్లు దీన్ని మిస్ అవ్వకుండా ఉంటాడు. ఏంటో తెలుసా? ప్రభువా, నీ నిబంధనను బట్టి, నీ కరుణా వాత్సల్యాన్ని బట్టి నన్ను కనికరించు ప్రభువా అని చెప్తాడు. అతనికి బాగా తెలిసి ఈ సంగతులు. మన లైఫ్లో ఇది అర్థం కావాలి. చాలామంది క్రైస్తవులు వాళ్ళ కళ్ళంట కన్నీళ్ళు ఎందుకు వస్తాయో తెలుసా? నిబంధన అంటే ఏంటో తెలియకపోవడం మూలానే. ఎందుకో తెలుసా? వాళ్ళు ఓడిపోయారని ఫీల్ అవుతారు, మా వల్ల కావట్లేదని ఫీల్ అవుతారు, లేదంటే ఊరకనే వదిలేసి మా చేత కాదు, మేము అంత దూరం పోలేము, మేము ఎక్కి రాలేము అని చెప్పి కూడా చేతులు లేదా హోప్ వదిలేస్తారు యాక్చువల్గా. ఇట్లాంటివన్నీ ఎందుకు జరుగుతాయో తెలుసా? నిబంధన అంటే ఏంటో తెలియకపోవడం. నిబంధన దేవుడు ఆ శాసనంలో ఉన్న పలకలను చూపించి ఏమంటాడు తెలుసా? ఇవన్నీ నేను మీకు ఇచ్చానంటే ఇవన్నీ మీ చేతిలోంచి నేను ఏం చేయగలను, చేయించగలను. అది దాని అర్థం. చూడండి, సాక్ష్యం మందసంలో ఎంతో సివియర్ వార్నింగ్ ఉందా, నిబంధన మందసంలో అది ఎంతో చక్కగా మనతో మాట్లాడు. అంతేకాదు, మన్నగల బంగారు పాత్ర ఏం చెప్తుంది తెలిసే? అరణ్యంలో మిమ్మల్ని నేను పోషించాను, బట్ కానీ కనాన్లో కూడా మిమ్మల్ని పోషించేది ఎవరో తెలుసా? నేనే. వాస్తవానికి సమస్తం నేనే మీకు పోషించగలుగుతాను. కాబట్టి నిబంధన మందసాన్ని సరిగ్గా చూడు. మన మనసులో ఉన్నటువంటి చిగురించిన ఆహారం కూర ఏమంటే చెప్పి తెలిసే? నిజమే, ఎంపిక చేసుకుంది నేనే, కానీ మిమ్మల్ని అందరినీ ఎంచుకోలాగా మీరందరూ మరణం నుండి జీవనంలోకి దాటిపోవాలని చెప్తా ఉంటారు ఎంతసేపు. నేను అహరోన్ కారణం ఎంచుకున్నా, కానీ నేను ఎంచుకోవాల్సింది ఎంతమంది తెలుసు? మిమ్మల్ని అందరినీ ఎంచుకోవాలి. దానికి తగ్గట్టుగా మీరేం చేయాలా? మరణంలో నుంచి జీవనంలోకి ఎప్పుడు దాటిపోయేలాగా, రాత్రి నుంచి డే వచ్చే వరకు కూడా మీరు మరణం నుంచి దాటిపోగలగాలి అని చెప్తా ఉంటాడు ఎంతసేపు. సో నిబంధన మందసం ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. ఇది అక్కడ ఉన్నప్పుడు యెహోషువ తన ప్రజలు చెప్తుంది. అంతేకాదు, నిబంధన మందసం యోర్దాన్ని దాటగానే, యోర్దానికి నీళ్లు తగలగానే ఏమైంది? యోర్దాను మాది ఒక్కటే అరాబా, లేదండి ఆదామని పొర దగ్గర ఆగిపోయింది. ఆ తర్వాత మిగిలిన నీళ్ళని కూడా సముద్రంలోకి, అరాబా అనే సముద్రంలోకి వెళ్ళిపోయినాయి. మరి కోతకాలం అంతా కూడా ఆ యోర్దాను గట్ల మీద ప్రవహించింది. యాక్చువల్ అంటే ఏంటి? నడుస్తుంది అది, యోర్దాన్ నడుస్తూనే ఉంది, కానీ ఎవరికి హాని చేయదు, మనకి హాని చేయదు. అంతేకాదు, మన లైఫ్లో మనం జీవించడానికి మనకు జీవితం ఉంది, కానీ అదే సమయంలో మనం ప్రభువులో ఉన్నప్పుడల్లా ఆ జీవం ఏమవుతుందో తెలుసా? పక్కకి వెళ్ళి నుంచుంటుంది. మనకి ఏమాత్రం కూడా అది సహాయం చేయలేదు, మనల్ని అడ్డగించలేదు. ఎందుకంటే దైవిక జీవం మనలోంచి ప్రవహించింది కాబట్టి మనం ఇంకెన్నడూ కూడా మన మీద ఆధిపత్యం చేయలేదు. అది గట్ల మీద ప్రవహించుద్ది. అంటే ఒక మాట మీరు గమనించండి, దేవుడి జీవాన్ని మనం కంటెంట్ చేయడానికి మనకున్నటువంటి స్వాభావిక జీవం కూడా మనకు అవసరమే అక్కడ. అందుకే పౌలు ఏమంటాడు తెలుసా? నేను జీవించుతున్న ఈ జీవితం నాది కాదు. ఎవరు జీవిస్తున్నారు? ఆయన జీవిస్తారు. అంటే నువ్వు జీవించే జీవితం ఉందా? కొంచెం ఉంది. అదేంటో తెలుసా? ఆయన కోసం జీవించడానికి కావాల్సిన ఏర్పాటే ఈ జీవితం, ఆయన కోసం. ఈ జీవితం అనే పదంలో ఉన్న అర్థం ఏంటో తెలుసా? నువ్వు తీసుకునే నిర్ణయాలు ఉన్నాయి, నువ్వు ఆలోచించే ఆలోచనలు ఉన్నాయి, నువ్వు ఫీల్ అయ్యే ఎమోషన్స్ కూడా ఉన్నాయి, కానీ ఇవన్నీ ఎవరి కోసం చేస్తావు? ఆయన కోసం చేస్తావు. ఇది గట్ల మీద ప్రవహించడం అంటే. మనకు అర్థం అవ్వాలి ఈ సంగతులు. ఎంత క్లీన్గా దేవుడికి వాక్యం ఉందా అని మనకు అర్థం అవ్వాలి. అంతేకాదు, ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఈరోజు మనం అర్థం చేసుకునేది, వీళ్ళు నిబంధన మందసం పట్టుకొని యోర్దాను దాటిన తర్వాత వెంటనే ఎవరు వస్తారు తెలుసా? ఆ కనాను దేశంలో నుండి శత్రువులు వస్తారు మీదకి యాక్చువల్గా. అందుకని వీళ్ళు ఏం చేస్తారు తెలిసే? ముందుగానే యుద్ధ సన్నద్ధులై యోర్దాను దాడతారు. ముందుగానే యుద్ధ సన్నద్ధులై యోర్దాను దాడతారు. అరణ్యంలో వీళ్ళకున్నటువంటి కష్టాలన్నీ ఏంటో తెలుసా? శరీరం వాళ్ళని ఎంతగా బాధ పెట్టింది అనేది వాళ్ళు చూస్తారు. వీళ్ళకున్న శత్రువు ఒక మాట. వాళ్ళంతా డీల్ చేసిన తర్వాత ఇప్పుడు అరణ్యంలో నుంచి దాటి వెళ్ళిన తర్వాత, కణాల్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎదురుపడే వాళ్ళు ఎవరో తెలుసా? నిజమైన శత్రువులు, ఆత్మ సంబంధమైన శత్రువులు. వీళ్ళని ఎదుర్కోవాలంటే వీళ్ళు ఏం చేయాలి తెలుసా? యుద్ధ సన్నద్ధులై ఉండాలి. చూడండి, ఆ వచనం చదువుదాం. వాస్తవానికి యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము 11 నుంచి చదువుదాం. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 11 నుంచి. చాలండి, గమనించారా? ఎందుకని ఇట్లా యోర్దాను దాటేటప్పుడే వాళ్ళు యుద్ధ సన్నద్ధులే? ఎందుకంటే కనాను అనే ప్లేస్లో మనం అడుగు పెట్టగానే ఇది నా ప్లేస్ అని చెప్పి వాళ్ళు వచ్చేస్తారు యాక్చువల్గా. అట్లానే స్పిరిచువల్ వరల్డ్లో, ఆత్మ సంబంధమైన లోకంలో మనం శరీరాన్ని దాటి ఈ కొంచెం ప్రార్థనలోనూ లేదా దేవుడి యొక్క సన్నిధిలోనూ మనం గడపగానే ఎవడో ఒకటి ఏదోకి కష్టం తీసుకొచ్చేది మన కంటికి కదా, ఈజీగా. మనం వెంటనే దేవుడి సన్నిధి బయటికి వెళ్ళిపోయి దేవుడి మీద ఉన్న భారాన్ని వదిలేసి పూర్తిగా దేని వైపు తిరుగుతాం తెలిసే? వాళ్ళ వైపు తిరుగుతాం యాక్చువల్గా. ఇది జరగట్లేదా?
చాలా నానుడి ఈ మాట ఎప్పుడు చెప్తాడు. ఏ రోజైతే చక్కగా ప్రార్థన చేసుకున్నామంటే ఆ రోజు ఏం జరిగిందో తెలిసే, శరీరం లెగిసిద్ది, ఏయో కష్టాలు వస్తాయి. శరీరం లేకపోతే నీ ప్రాబ్లం, దాన్ని నువ్వు సరిచేయి. కానీ బయట నుంచి వచ్చే మరి కష్టం మీరు గమనించి, ఇదంతా ఆత్మ సంబంధం శత్రువు చేసే పని. నిజమైన దేవుడు, నిజమైన సమర్పణ, నిజమైన శత్రువు కూడా. ఇది మనకు అర్థం అవ్వాలి. క్రిస్టియన్ లైఫ్లో ఈ సంగతి మనకు అర్థం కాకపోతే మన అభివృద్ధి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా యోర్దాను దగ్గరే ఆగిపోతూ ఉంటాం. ఎందుకంటే యోర్దానికి యువతలంతా కూడా ఏంటో తెలిసే, శరీరాన్ని చక్కబెట్టుకోవడం, మనల్ని మనం చక్కబెట్టుకోవడం. క్రైస్తవ జీవితంలో కణాలు అంటే ఏంటో తెలియకపోతే వాళ్ళ జీవితంలో చాలా గొప్పదాన్ని మిస్ అయిపోతున్నారు అంతే. క్రైస్తవ జీవితం అంటే మతం కాదు, క్రైస్తవ జీవితం అంటే కొంత మంచి మర్యాద కాదు, క్రైస్తవ జీవితం అంటే ఒక ఆదర్శవంతమైన జీవితం కాదు, క్రైస్తవ జీవితం అంటే అందరి ముందు ఎంతో దీనంగా ఉండేది కాదు. క్రైస్తవ జీవితం అంటే నేరుగా క్రీస్తుని సంతోషంగా అనుభవించేది. ఒక మాటలో క్రీస్తులో ఉన్న ప్రతి విషయాన్ని నేరుగా తినగలిగేది, తాగగలిగేది, అనుభవించగలిగేది, దాన్ని చూపించగలిగేది, ఎదిరించగలిగేది, ప్రతి దాన్ని కూడా క్రీస్తులో నుంచి దాన్ని గమనించగలిగేది. ఒక మాటలో తమకున్న ప్రతి కష్టంలోనూ క్రీస్తుని ముందు పెట్టినందున క్రీస్తుకున్న ఐశ్వర్యాలన్నీ ఎవరైతే అంటే వాళ్ళవుతాయి. మనకి ఇది అర్థం అవ్వాలి. ఇది అపోస్తలుడు పౌలు ఎప్పుడు కూడా చెప్పేది. క్రీస్తునందు వినియోగపరిచిన ఆ బలాతిశయం బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మనం తెలుసుకోవాలి. ఆయన తిరిగి లేపినప్పుడు సమాధిలో నుండి ఎంత శక్తి వస్తే ఆ రాయి ఎలా వెళ్ళిపోతుంది, ఎంత శక్తి వస్తే చనిపోయిన ఆయన బాడీ అలాగ జీవాన్ని కలిగి లోపల బయటికి లెగ్గా ఉంది. ఎంత శక్తి వస్తే ఆయన అందులోంచి బయటకు వచ్చి మళ్ళా బయట తిరగలుగుతాడు. ఎప్పటికీ చచ్చిపోలేనంత రీతిలో ఆయన ఈ భూమి మీద తిరగలుగుతాడు. ఆ శక్తి ఎవరికి రావాలో తెలిసే, మనకు రావాలి. రాదా? వచ్చిద్దని బైబిల్ చెప్తుంది. ఎట్లా వచ్చిద్దన్నా? ఇట్టే గమనించవచ్చు దాన్ని. నువ్వు పాపాన్ని గెలవడానికి దేవుడి మీద ఆధారపడు. ఎంత కష్టం వచ్చినా దైవికమైన భారం కోసం నిలబడు. నీకు అర్థం అవుద్ది. నీలోంచి పనిచేసే దేవుడి యొక్క బలం ఏంటో నీకు అర్థం అవుద్ది. నిజమైన శత్రువుని ఎదిరించడానికి నిజమైన బలం ఎంత దగ్గరగా ఉందో నీకు అర్థం అవుద్ది. లేకపోతే నువ్వెవరో తెలుసా? ఉరుములు మెరుపులకు భయపడేవాడు. ఒక మాటలో ఏదో సునామీ, లేదా ఏదో ఒక రోగం, ఏదో కొంత అనారోగ్యం, మనుషులు ఏదో మాటలు మాట్లాడారు, ఫైనాన్షియల్ ట్రబుల్స్ వచ్చినాయి, ఇవన్నిటిని చూసి నువ్వు భయపడి ఓడిపోయేవాడు. ఒక మాటలో క్రిస్టియన్ లైఫ్ అది కాదు. క్రిస్టియన్ లైఫ్ ఎలాంటిదో తెలుసా? ఎలాంటి విషయాలు ఉన్నప్పటికీ కణాన్ అనేది నా స్వాస్థ్యం. ప్రతి దాన్ని గెలవడానికి కావాల్సిన ఏర్పాటు నాకు ఉంది. నన్ను ఏమాత్రం కూడా విడిచిపెట్టినటువంటి వ్యక్తిని నన్ను వెంబడిస్తాను ఉన్నాడు. మీరు గమనించండి, కణానులో ఇంకా మేఘం ఉన్నట్టు మనకు కనపడిద్దా? కణాల్లో మేఘం బదులు ప్రత్యక్ష గుడారమే మిగిలిపోయింది కాలకి. ఎందుకంటే మేఘం అరణ్యంలో వాళ్ళకి దారి చూపించింది. ఎంతసేపు దారి తెలియనప్పుడు మేఘం అవసరమా కాదా? మాకు మేఘాన్ని ఒకటి పెట్టండి అని వీళ్ళు ఎవరిని అడిగారా? వాస్తవానికి ఎవరిని అడిగారా? ఆయన పెట్టాడు. మన జీవితంలో ఈ సత్యాలు అర్థం చేసుకుంటే ఆయన దగ్గర మనం సరిగ్గా ఉండకపోవడానికి కారణాలే లేవు. మన ఇంకా బలహీనత, మనకున్న నిర్లక్ష్యం తప్ప, నిబంధనలు అంటే ఏంటో తెలుసుకోకపోవడం తప్ప. మనకి ఇది అర్థం అవ్వాలా? కానీ దేవుడు చెప్తానే ఉన్నాడు తన ప్రజల కోసం, దయచేసి అరణ్యం నుంచి మీరు బయటకు వచ్చిన వెంటనే, యోర్దాను దాటిన వెంటనే మీరు యుద్ధ సన్నద్ధులై ఉండండి. ఎందుకంటే అక్కడ చెప్పబడింది. దయచేసి ఒక వచనం మళ్ళీ అక్కడే చదువుతాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయమే 11వ వచనం చదువుతాం. 11వ వచనం. ఏం చెప్పారు అక్కడ? దీని వలన మీరు తెలుసుకుందురు. దేని వలన తెలుసుకుంటారు? యోర్దాను ఎప్పుడైతే పాయలైందో, మీ శరీరాన్ని గెలుస్తున్నారు ఎంతసేపు అయితే, అప్పుడు వెంటనే మీకు అర్థమైంది ఏంటి తెలుసా? ఆత్మ సంబంధమైన శత్రువు కూడా ఓడిపోతాం మీరు చూస్తారు. యాక్చువల్గా యెహోషువ ఇదే చెప్తున్నాడు. మీ శరీరం విషయంలో మీరు ఎప్పుడైతే సిలువకు అప్పచెప్పుకుంటా ఉంటారో, ఎప్పుడైతే యోర్దాను దాటడానికి మీరు రెడీ అవుతుంటారో, యోర్దాను పాయలు అవ్వగానే మీకు అర్థమవలసింది ఏంటో తెలుసా? యోర్దాను మాత్రమే పాయలు అవ్వట్లా. ఒక మాటలో అక్కడ ఏం జరిగిందో తెలుసా? శత్రువులు పూర్తిగా ఆత్మ సంబంధమైన శత్రువు కూడా ఓడిపోతున్నాడు. ఇది తన అర్థం. ఎందుకంటే నీ శరీరం, నీ సొంత వ్యక్తిత్వం ఎప్పుడైతే దేవుడికి అప్పచెప్పబడిందో శత్రువుకి చోటు లేదు. ఇక వాడు మనలో పనిచేయలేడు. మనం ఎప్పుడైతే మన సొంత స్వయాన్ని దేవుడికి అప్పచెప్పి, ప్రభువా నా మంచైనా చెడైనా నువ్వే అని మనం చెప్పామో, వాస్తవానికి శత్రువుకి చోటు లేదు. సమస్య ఏంటంటే మనుషులు తమ స్వయంలో సంతోషపడేవాడు, ఎల్లప్పుడూ తమ స్వయం పరాక్రమాన్ని చూసి ఆనందించడానికి ప్రయత్నం చేసేవాడు. ఇది నేను అని చెప్పుకోవడానికి ఎప్పుడు వాళ్ళ కోసం కొంత దాచిపెట్టుకుంటారు. ఎప్పుడు ఇది మాది, ఇది నాది, లేదంటే మేము చేసాం, లేదా మేము ఎట్లా అన్నాం, మేము అట్లా ఆలోచించాం, నేనే దీనికి మొదలు, ఇట్లా. కానీ ఎప్పుడు దాచిపెట్టుకుంటావు. ఇదంతా కూడా ఎవరికి స్థానం తెలిసే? శత్రువుకి స్థానం.
కానీ ఎప్పుడైతే నిబంధన మనసాన్ని పట్టుకున్నావో మనం అంతా ఏమైంది తెలుసా? ఎగిరిపోయి నిబంధన మనసాన్ని అంటే పట్టుకోగానే నిబంధనలు కలిగిన దేవుడు, నువ్వు నీ కోసం బతుకుతా, నన్ను వెంబడించలే. నువ్వు నా కోసం బతికితే నీకున్న బలహీనతలన్నీ ఏం చేస్తాను తెలుసా? నేను చూసి చూడనట్టు విడిచిపెడతా. యాక్చువల్ అంతేకాదు, నీకు బలం ఇస్తా. సమస్య అంతా ఒకటే, క్రైస్తవ జీవితంలో సమర్పణ అనేది లేకపోతే, ఆయన వెంబడించడానికి ఒక కాన్సిక్రేషన్ లేకపోతే, క్రైస్తవుడికి ఇది ఎక్కలేనంత ఎత్తు, మోయలేనంత బరువు. కానీ నిజానికి క్రైస్తవ జీవితంలో ఫండమెంటల్గా ప్రాథమికంగా జరిగేది ఏంటో తెలుసా? ఉన్నతమైన ఆ ప్రేమను పొందిన వాళ్ళు వీళ్ళు వెంటనే ఎలాంటి జవాబిస్తారో తెలుసా? ప్రభువా, ఎంత ప్రేమ పొందిన నేను, నాకున్న ప్రేమ అంతా నీకే అని చెప్పమా మనం? చెప్తాం. ప్రతి క్రైస్తవుల లోపల ఇది ఉంటుంది వాస్తవానికి. లేదని చెప్పొద్దు దయచేసి. ఎందుకో తెలిసే, ఆయన మనల్ని ఉన్నతమైన ప్రేమతో ప్రేమించినప్పుడు తెలియకుండానే మనం కూడా, ప్రభువా నాకున్నదంతా నీదే కదా, ఆ మాట చెప్తాం మనం. కానీ వాస్తవానికి ఇది బలహీనమైనప్పుడు మన కళ్ళ ముందున్న సంగతులన్నీ మనం ఎదురు తిరగడం చూస్తాం. దేవుడు మనల్ని అందుకే నడుపుతాడు. ఎన్ని సంవత్సరాలు అరణ్యంలో తిరిగాం అనేది విషయం కాదు. యాక్చువల్గా ఇక్కడ మనం పూర్తిగా మనకు అర్థం అవ్వాలి, మన మీద మనం ఆధారపడటం తప్పు అని మనకు అర్థం అవ్వాలి. అప్పుడు తెలియకుండానే నువ్వు అరణ్యంలో ఉన్నటువంటి యోర్దాన్ని దాడతావు. అదే సమయంలో నీకు ఎదురుపడే శత్రువుని కూడా నువ్వు గెలవగలుగుతావు. యుద్ధ సన్నద్ధుడు అన్నప్పుడు నువ్వు యుద్ధం చేయొద్దు. ఎవరు చేయాలి యుద్ధం? ఆయన చేస్తాడు, బట్ నీలోంచి చేస్తాడు. ఇది నీకు అర్థం అవ్వాలి. మనం యుద్ధం చేయడం నాకు చేత కదండి. నువ్వు చేస్తావు. నాకు తెలిసిన ఒక యవనస్తుడు ఉన్నాడు, దేవుడిని నమ్ముకున్నాడు. అతను ఎల్లప్పుడూ దేవుడి మీద ఆశ కలిగి ఉన్నాడు. ప్రేమ, వైరాగ్యం అన్నమాట. ఇక దాన్ని ఏమన్నా తెలుసా? వైరాగ్యం. ఎందుకంటే వాళ్ళ నాన్న ఆయన అన్నాడు, ఏంటయ్యా నువ్వు కాసేపు ఉంటే బైబిల్ చదువుతున్నావు, లేదంటే ప్రార్థన చేస్తున్నావు, ఏంటి ఎంత వైరాగ్యం, ఎంత పిచ్చి పట్టకూడదురా అని మాట్లాడాడు యాక్చువల్. కానీ ఈ అబ్బాయి వైరాగ్యం. ఒకరోజు డ్రీమ్ వచ్చింది, కళ వచ్చింది. ఆ కళలో ఏం జరిగిందో తెలుసా? శత్రువు ఆయన వెనకాల పడుతున్నాడు, ఈయనకు తెలియకుండానే శత్రువుని కొడుతున్నాడు. ఈయన భయపడి పారిపోతున్నాడు ఈ అబ్బాయి, బట్ కానీ శత్రువుని కొడుతున్నాడు యేసు నామాన్ని ఉపయోగించి. ఇది ఎలా సాధ్యం? ఇతనికి పొట్టాడని తెలియదా? ఎవరితో పొట్టాడలా బయట, కానీ లోపల ఎట్టున్నాడు తెలుసా? అతను బలంగా ఉన్నందున తెలియకుండానే శత్రువుని ఏం చేస్తాడు? లోపలే కొడుతున్నాడు. అతను అంత కొడుతుంటే అంత దూరం వెళ్ళిపడుతున్నాడు కళ్ళలో. వాస్తవానికి ఇది ఎలా సాధ్యమో అతనికి తెలియదు. అతను ఊరిని అడ్డం పెడుతున్నాడు చెయ్యిని, కానీ వాస్తవానికి అతనికి శత్రువు తగిలి వాడు ఎంతో దూరం వెళ్ళిపడుతున్నాడు. ఎట్లా తెలుస్తుంది ఇది? ఇతను సామర్థ్యం కలిగించేది ఎవరో తెలిసే? దేవుడే. ఇతను తాను చక్కబెట్టుకోవడం నేర్చుకోవడం చాలు, శత్రువు కూడా గెలవడానికి కావాల్సిన సామర్థ్యం ఇచ్చేది ఎవరో? దేవుడే. మన జీవితంలో సాతాన్ని గెలవడం మనకి భయం కాదు, భారం కాదు. అది మన కళ్ళ ముందు ఉన్నటువంటి బాధ్యత. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన కళ్ళ ముందున్న బాధ్యత. వాడిని మనం గెలుస్తాం. వాడిని చూసి భయపడొద్దు. చాలామంది క్రైస్తవులు పరిస్థితులు మారిపోతాయని భయం. మీరు గమనించండి, నేను ఈ మాట చెప్పినందుకు ఏమనుకోబాకండి, ఎందుకంటే ఇది సేవకుల మధ్యలో మాట్లాడే మాట. చాలామంది చేయబెట్టి ఇలా ప్రార్థన చేస్తారా? నేనైతే ఇలా చేయట్లేదులేండి. యాక్చువల్ దాని అర్థం చేయి పెట్టడం వల్ల ఏదో జరిగిద్ది అని లేదని పౌలు కూడా చెప్పాడు, త్వరపడి ఎవరి మీద చేయి పెట్టొద్దు అని. దాని అర్థం చేయి పెట్టమని చేయి పెట్టొద్దని కాదు. దాని అర్థం ఏంటంటే, నువ్వు మనసులో ఆయన నేను ఒకటే అనే ఫీల్ నీకు రావద్దు. యాక్చువల్గా ఎన్ని చోట్ల ఎప్పుడంటే కొన్ని చోట్ల మాత్రమే. అలా చేయడం వల్ల నువ్వేమవుతావు అంటే తెలుసా? వాళ్ళ పాపంలో నువ్వు కూడా పాలిభాగస్తులు అవుతావు. అంతేకాదు, వాళ్ళకున్న కష్టాల్లో నువ్వు కూడా పాలిభాగస్తులు అవుతావు. ఇలా చేయొద్దండి. అందుకని కొంతమంది ఏమంటారు తెలుసా? మాట్లాడితే చెయ్యి ఇట్లా పెట్టేస్తారు. యాక్చువల్గా ఇట్లా పెట్టడం వల్ల వాళ్ళకి ఏదో అధికారం ఉందని ఫీల్ అవుతారు. వాళ్ళ జీవితంలో చిన్న తలనొప్పి రాగానే ఏమంటారు తెలుసా? వాళ్ళ తలనొప్పి నాకు వచ్చేసిందంట. ఏమంటారు తెలిసే? నేను చాలా మంది చూసా, వాళ్ళ తలనొప్పి నాకు వచ్చేసింది, వాళ్ళ దెయ్యం నా వెనకాల పడుతున్నారు. నీకు అర్థం కాదా సరైన విషయం? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? నీ జీవితంలో దేవుడిచ్చిన అధికారాన్ని లేదా దేవుడిచ్చినటువంటి శక్తిని, బలాన్ని నువ్వు వాడటానికి నీకున్న సామర్థ్యం అంటే ఏంటో నీకు తెలుసుకుంటే, ఇలా చిన్న చిన్న విషయాల విషయంలో నువ్వు బలహీనం అవ్వు. అదే సమయంలో గొప్పగా నిన్ను పెంచుకో. సమస్య అంతా ఒకటే, అతను ధైర్యం పోయిందా, అతను తలనొప్పి పోయిందా, ఇది కాదు విషయం. తలనొప్పి కోసం ప్రార్థన చేయమా, దయ్యం పోకోవడం ప్రార్థన చేయమా? చేస్తాం, దాని గురించి ఇబ్బంది అండి. కానీ అది కాదు ఇక్కడ కావాల్సింది. మనుషులు ఎక్కడికి ఎక్కిపోవాలా? ఆ యోర్దాన్ని దాటి కణానికి ఎక్కిపోవాలా? ఈ దారి మనం కనిపెట్టాలా. ఇది కనిపెట్టకపోతే మన జీవితం అంతా ఏ వలయంలో ఉంటుందో తెలుసా? చిన్న చిన్న విషయాల వలయంలోనే మిగిలిపోతాం. యాక్చువల్గా అలా మిగిలిపోవడం వల్ల ఏమవుతుందో తెలుసా? క్రైస్తవ జీవితం చాలా దూరం నడిచింది, కానీ క్రీస్తు అంటే ఏంటో సరిగా అర్థం కాకుండా ముగిసిపోయారు. అట్లా మనం ఎవరు ఉండొద్దు. శత్రువుని గెలవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. దానికోసం మనం ఎప్పుడు యుద్ధ సన్నద్ధులై ఉండాలి. న్యూ టెస్ట్మెంట్లో యుద్ధ సన్నద్ధులు అంటే ఎలా ఉంటారు? ఇప్పుడు మనకు వర్తమానం క్లియర్, తొందరగా అయిపోయింది. న్యూ టెస్ట్మెంట్లో
యుద్ధం చేయడానికి ఎలా ఉంటారంటే ఎఫెసీ పత్రికలో ఉంది. దాంట్లో 2 మాటలు చూసి మనం ముగించారు. చూడండి, ఒక్క మాటలో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. యుద్ధం చేయాలంటే మనుషులు ఎట్లుంటారు వాస్తవానికి, అది మనం అర్థం చేసుకోవడానికి ఈ భాగాన్ని చదువుతున్నాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము రైట్ 13వ వచనం చదువుతాం. గమనించారా? అపోస్తలుడు పౌలు ఎఫెసీయులకి ఎందుకు మీకు కష్టాలు, ఈ పోట్లాటలు ఎందుకు, ఈ పోరాటాలు ఎందుకు అని అంటలా. ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు పోట్లాడాలా, మీరు గెలవాలా అని చెప్తున్నాడు. యాక్చువల్గా ఎవరితో గెలవాలా? ఇంటి పక్కన వాళ్ళతో, మనుషులతో కాదు. ఎవరితో గెలవాలా? నేరుగా సాతానుతో గెలవాలా. వాడి పరిస్థితిని మారుస్తాడు, మనలో తలంపులతో ఆడుకుంటాడు. వాడి మన కళ్ళ ముందే చాలా విషయాలు మార్చేస్తూ ఉంటాడు, వాతావరణాలు. వీటన్నిటిని మీరు గెలవడానికి, లేదా దేవుడి యొక్క పుష్కలంగా ఉన్నటువంటి ఆయన ఐశ్వర్యాలు పొందడానికి మీరు యుద్ధ సన్నద్ధులై ఉండాలా. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ఏం చేయాలా? ధరించుకోవాలా. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. అది ఎలా ఉంటుంది చూడండి, మనం చదువుదాం. వాస్తవానికి ఎలాగనగా మీరు మీ నడుముకి ఏం కట్టుకోవాలా? సత్యమైన దట్టి కట్టుకోవాలి. సత్యమైన దట్టి అంటే, దట్టి అని దేన్ని అంటాం వాస్తవానికి? దేన్ని అంటాం? బెల్ట్నే అంటాం కదా. బెల్ట్నే మనం దట్టి అంటాం. యాక్చువల్గా సత్యమైన దట్టి అంటే అటు అర్థం ఏంటి తెలుసా? తిన్నగా నిలబడతాం, అది దాని అర్థం. మనం ఒక పక్కకు వంగిపోం. నిజానికి ఎవరు వంగిపోతారు తెలిసే? వయసులో పెద్దోళ్ళు వంగిపోతారు, చిన్నపిల్లలు సరిగ్గా తినగా నిలబడలేరు. కానీ ఎవరైతే ఈ బెల్ట్ ఉపయోగించి కట్టుకుంటారు యాక్చువల్గా వీళ్ళు తినగా నిలబడతారు. నిలబడినట్టు దాని అర్థం ఏంటి తెలుసా? సత్యం అనే దట్టి కావాలి. దాని అర్థం ఏంటంటే ఆల్రెడీ చేసి ముగించిన పనుల్లో ఉన్నటువంటి సంగతి నీకు అర్థం అవ్వాలి. యేసుక్రీస్తు ఆయన ఏం చేసి ముగించాడు? ఆయన నీ కోసం సిలువలో చనిపోయాడు కదా, సమాజం ఇప్పుడు తిరిగి లేచాడు కదా, లేచిన తర్వాత ఒక జీవం ఇచ్చి ఆత్మగా ఆయన నీలో ప్రవేశించాడు కదా. ఇది నేను మార్చలేను. నేను ఎంత బలహీనైనప్పటికీ నేను మార్చలేను. యోర్దాను దాటకుండా యువతలు ఉన్నప్పుడు నేను మార్చలేను. యోర్దాను దాటిన తర్వాత నేను ఎన్నోసార్లు ఓడిపోయినా కూడా నేను దీన్ని మార్చలేను. ఇది నాకు అర్థం అవ్వాలి. సత్యం అనే దట్టి గట్టిగా కొట్టుకోవాలా. అంటే ఆయన చేసి ముగించిన పనుల గురించి నీకు అర్థం అవ్వాలా. సత్యం సరిగ్గా లేకపోతే ఏమవుతుందో తెలిసే? మన మీద మనకి గిల్ట్ ఉంటుంది, అపరాధ భావం ఉంటుంది. ఎంతసేపు నువ్వు దీనికి పనికిరావు, నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు అని చెప్తానే ఉంటుంది. యాక్చువల్గా సత్యాన్ని ఒకసారి చూసావు అనుకోండి, నేను చేసిన పని కాదు, ఎవరు చేసిన పని ఇది? ఆయన చేసిన పని. ఆయనే నా పాపానికి ప్రతీకారం చెల్లించాడు కాబట్టి ఎక్కడో నా పాపాన్ని మీద చూసుకొని నేను బాధపడాల్సిన అవసరం నాకు లేదు. యుద్ధానికి పోయేవాడు ఎప్పుడు ఏం చేయాలో తెలుసా? అతను చేస్తున్న యుద్ధం న్యాయమైందని సంగతి అతను తెలుసుకోవాలి. లేకపోతే ఏమవుద్ది? అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా యుద్ధం చేయలేడు. ఇతనే అన్యాయంగా ఉన్నప్పుడు న్యాయంగా యుద్ధం చేయగలడా? మీరు చూడండి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ రోమన్స్ కానీ గ్రీకులు కానీ సైన్యాన్ని నిలబెట్టి ఒకడు నడుస్తాడు, లీడర్ అనమాట, గుర్రం మీద నడుస్తా వాళ్ళందరినీ మోటివేట్ చేస్తాడు. ఏంటి తెలుసా? మనం ఎందుకు చేస్తున్నామంటే యుద్ధం అని చెప్పి మోటివేట్ చేస్తాడు. రోమన్స్ ఏమని మాట్లాడతారు తెలుసా? మీరందరూ ఆల్రెడీ చచ్చిపోయారని సంగతి తెలుసుకోండి అని చెప్తారు. ఏం చెప్తారు తెలిసే? మీరందరూ ఆల్రెడీ చచ్చిపోయారని తెలుసుకోండి, కొత్తగా చచ్చిపోవడానికి ఏమీ లేదు, కాబట్టి ధైర్యం యుద్ధం చేయండి అని చెప్తారు. రోమన్స్ వీఆర్ లీజియన్ అని పిలుస్తారు. లీజియన్ మనం అంటే దెయ్యాల గుంపు, మనం బాధపడాల్సిన అని వాళ్ళు మోటివేట్ చేసుకుంటారు. అట్లా గమనించండి, సత్యం ఎప్పుడు ఎట్టుండాలా? ఏ మాత్రం చెదిరిపోయిన గ్రిప్ ఉండాలి వాస్తవానికి. ఏ మాత్రం కూడా వంగిపోయినంత గ్రిప్ ఉండాలి వాస్తవానికి. మన అనుభవాన్ని చూసుకోవడం మనం ముందుకెళ్ళట్లా. దేన్ని చూసుకుని ముందుకెళ్తున్నాం? క్రీస్తు యేసు చేసి ముగించిన పనిని చూసుకుని ముందుకెళ్తున్నాం. సత్యం అని దట్టి అంటే అలా ఉంటుంది. నెక్స్ట్ ఏంటండి వాస్తవానికి? నీతి అని మైమరు తగులుకోవాలి. మైమరు అంటే ఏంటో తెలిసే? మనం దాన్ని వేసుకుంటాం యాక్చువల్గా యుద్ధంలో తగలకుండా, కానీ దాన్ని మర్చిపోతాం. ఏం చేస్తాం? దాన్ని మోసుకొని పోతా ఉంటాం కవచాన్ని. మైమరు అంటే అది మన కళ్ళ ముందు పైన ఉన్నటువంటి ఒక రకమైన షీల్డ్ లాంటిది. అది ఎట్లాంటిది అంటే తెలియకుండానే బాణాలను తగిలి కింద పడిపోతూ ఉంటాయి యాక్చువల్గా అనమాట. ఈ మైమరుని మనం వేసుకుంటాము యాక్చువల్గా, కానీ అది ఉందన్న సంగతి మర్చిపోతాం. మైమరు అంటే అది దాని అర్థం. అంటే ఏంటి తెలుసా? ఈ ఎడతెగ్గా నువ్వు ఎవరి మీద ఆధారపడాలా? నీతి అంటే ఆయన మీద ఆధారపడిపోవాలా. ప్రతి స్ట్రైకింగ్లో కూడా నువ్వు యుద్ధం చేసేటప్పుడు ప్రభువా అని చెప్పి ఆయన మీద పడాలి, ఆయన కోసం ఎదురుపడాలా, ఆయన కోసం లోపడాలా, ఆయన కోసం ఆధారపడాలా. అది మనకు అర్థం అవ్వాలి. నీతి అని మైమరు అంటే అర్థం అది. మనం ఎల్లప్పుడూ ఎవరి మీద ఆధారపడతాం? మన సహవాస నాయకుడు భక్సింగ్ గారి మీదో, లేకపోతే వేలు మీద కాదు. ఎవరి మీద ఆధారపడతాం? ఎందుకంటే మనం ఈ రోజు చాలా మంది ఎట్ట ప్రయత్నించారు. భక్సింగ్ గారి సహవాసం అంటే ఏంటో? భక్సింగ్ గారి సహవాసం ఎవరికి అవసరంలా? యేసుప్రభు చాలు వాస్తవానికి. అవునే కదా? నీకు యేసుప్రభు తెలిస్తే భక్సింగ్ గారు అంటే తెలుస్తాడు. భక్సింగ్ గారి సహవాసం అంటే ఏం తెలుసు నీకు వాస్తవానికి? మీరు గమనించండి, చాలాసార్లు నీతి అనే మైమరు పూర్తిగా ఎగిరిపోయింది. ఇలా కావాల్సిన ఏంటో తెలిసే? బయటికి కనబడే కొన్ని పద్ధతులు.
నువ్వు ఇలా దేవుణ్ణి ఏమాత్రం తెలుసుకోలేవు, నువ్వు పోట్లాడలేవు, ఎంతో కాలం నిలబడలేవు. నీకంటే పెద్ద చెప్పేవాడు వస్తాడు. నీకు తెలుసా బాక్సింగ్ గారు అంటే ఏంటో, ఆయన ఎటువంటి కోట్ వేసుకోవడం తెలుసా, ఎంతవరకు కటింగ్ చేసుకోవడం తెలుసా, ఎంతలా బైబిల్ పట్టుకో, ఇవన్నీ విషయాలు కాదు. ఆయన ఎవరిని వెంబడించారో తెలుసా, అది ఏంటో నీకు తెలుసా. బాక్సింగ్ గారి పక్కన నువ్వు ఒక సహోదరుడు, ఆయన లెగసీని స్థాపించాల, ఉన్నదాన్ని చెప్పాడు అంతే. లెగసీ అంటే అంతకుముందు లేనిదాన్ని ఆయన చెప్పలా, ఉన్నదాన్ని తీసుకొచ్చి పెట్టాడు అంతే ఒక మాటలో. ఫిలడెల్ఫియా అనే చర్చ్ ఏజ్లో 19th సెంచరీలో వచ్చిన ఉద్యమం గురించి ప్రపంచం మొత్తం చెప్పుకుంటుంది, ఇండియాలో జరిగిన ఉద్యమం గురించి. కానీ ఇదే ఉద్యమం 1st సెంచరీలో వచ్చింది, అపోస్తుల కాల ఉద్యమం వచ్చింది. అదే తిరిగి ఇక్కడ వచ్చింది. లేని దాన్ని చేయలేదు ఆయన. అపోస్తులను అడిగితే చెప్తారు, లేని దాన్ని మేము చేయట్లేదండి, ఉన్నదాన్ని మేము చేస్తామని చెప్తారు. ఈరోజు మనం చెప్పుకుంటున్నాం బాక్సింగ్ సవసం అంటే ఏం తెలుసు నీకు, ఏం తెలియదు నీకు, నువ్వు చెప్పుకుంటున్నావు అంతే. 2 పాటలు, ఒక వర్తమానం. ఇది కాదు దర్శనం అంటే. సంగతి దర్శనం అంటే ఇది కాదు తెలుసా, ఇది ఒక జస్ట్ ఒక ప్రాక్టీస్ మాత్రమే. సంగతి దర్శనం అంటే 1 కొరింథీ 12:12 గురించి మనకు తెలిస్తే మనకు అర్థమవుతుంది వాస్తవానికి. ఎందుకంటే ఈ దినాల్లో నీతి అనే మైమరును మర్చిపోయి వేషధారులు తయారయ్యి ప్రతి ఒక్కరికి క్రమాలు పద్ధతులు చెప్పుకొని బతుకుతున్నారు. వాళ్ళు బతుకులంతా అట్లనే అయిపోయారు. దానివల్ల లైఫ్ ఎంత కూడా ఉత్పత్తి అవుతుంది. దానివల్ల ఒక్కడు కూడా క్షేమాభివృద్ధి పొందడం చెప్పుకోవడానికి తిరగడానికి తప్ప ఎందుకు పనికిరాదు. అందుకే ఒకసారి హెబ్రోన్లో కూడా ఒక ఆయన చెప్పాడు, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారంట. యాక్చువల్గా ఏం చెప్తారు, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారంట. కాయ తిని చూడాలబ్బా, లేకపోతే ఎట్ట, తిని చూడాలి. నీతి అని మైమరం అంటే ఏంటో తెలుసా, బాక్సింగ్ గారు కాదు, నేను డైరెక్ట్గా నేను ఆయన మీద ఆధారపడిపోతాను. అప్పుడు బాక్సింగ్ గారు అంటాడు, నువ్వు నేను ఒకటే అంటాడు. ఎందుకో తెలుసా, ఆయన ఏం చేశాడు, ఆయన మీద ఆధారపడ్డాడు. నువ్వు నేను ఒకటే అంటాడు ఆయన. మోషే గురించి చెప్పలేదా, మోషే మాకు తెలుసు అన్నాడు, కానీ మోషే ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చాడు, ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. లేఖనాలు మాకు తెలుసు అంటున్నారు, కానీ లేఖనాలు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాయి, ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. వీళ్ళకి లేఖనాలు తెలియదు, ఈయన తెలియదు, కానీ తెలుసు అనుకుంటున్నారు. నీతి అనే మైమరుపు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే 24/7 నేను ఆయన మీద ఆధారపడకుండా నేను ఊపిరి పీల్చలేను, నేను ఏ పని చేయలేను. నాకు ఇది అర్థమైతే యుద్ధంలో అది ఎంతో సపోర్టివ్ అంటే, డేవిడ్ చెప్పలేదా దావీదు, యుద్ధము యెహోవాది. ఏం చెప్పాడు, యుద్ధం ఇశ్రాయేలీది అని చెప్పాల, యుద్ధం ఎవరిది, యెహోవాది. మన లైఫ్లో అదేంటో తెలియాలి, సత్యం అని దట్టి తెలియాలి, ఆ నీతి అనే మైమరువు తెలియాలి. 3rd one రైట్. పాపాలు అంటే దాని అర్థం తెలిసిన ముందుకెళ్తాం. ఇప్పుడు యుద్ధంలో ఉన్నారనుకోండి, యుద్ధంలో వెనక్కి వెళ్ళేది ఉండదు, ఏం జరిగిద్ది, ముందుకే వెళ్ళేది. ముందుకెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో తెలిసే, శత్రు యొక్క భూభాగాన్ని ఆక్రమించడం అని దాని అర్థం. శత్రు యొక్క భూభాగాన్ని ఆక్రమించడం ఎట్టా, కత్తి చూపించడమా కాదు, సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు చూడు. అంటే అర్థం ఏంటి తెలిసే, మనుషులు చూడగానే నువ్వు నరకానికి పోతావని చెప్పకూడదు. ఏం చెప్పాలా, నీ కోసం యేసుక్రీస్తు ప్రభు సిలువలో చనిపోయాడు, నీకు సమాధానం ఉంది, నువ్వు ఆయనలో సంతోషంగా ఉండగలవు, నీకున్న పూర్తి డెప్త్, నీకున్న పూర్తి రుణం ఆయన తీర్చేసాడు. ఇది నీకు అర్థం అవ్వాలా. సునాద సంవత్సరం ఇది, జూబిలీ అంటే ఇది అని చెప్పి మనం చెప్పగలగాల. యుద్ధం చేయడం అంటే ఇది వాస్తవానికి. యుద్ధం చేయడం అంటే కులాలు మతాలు కలుపుకోవడం కాదు. కొంతమంది చర్చిలో మెంబర్స్ కలవాలంటే ఏం చేస్తారో తెలిసే, ఒకే కులస్తుల దగ్గరికి వెళ్తారు. వీళ్ళు ఏం మాట్లాడతారో తెలిసే, మనమంతా ఒకటేనండి, మనం ఈరోజు చూస్తున్నాను నేను, ఇది నా చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నాను. యాక్చువల్గా నా చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నా. యుద్ధం చేయడం అంటే అది కాదు. యుద్ధం చేయడం అంటే వేరే దారి పట్టడం కాదు, మనుషుల మధ్యలో మనుషుల మాటలు మాట్లాడడం కాదు. యాక్చువల్ యుద్ధం చేయడం అంటే ఏంటి, సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు చూడు. శత్రువు మోసం చేస్తే ఎట్లాంటి దారులు పడతారు, ఎట్టాక మంచి దారి తెలియదు కాబట్టి. మీరు గమనించండి, ఇది ఊడిపోయే ముక్కు అని చెప్పి నానుడు ఉంటుంది. ఊడిపోయే ముక్కుని ఎంతసేపు పట్టుకుంటూ ఉంటుంది అది. తిమోతి గారు లేరు ఇప్పుడు, ఆయన చనిపోయారు. ఆయన ఏం మాట్లాడి తెలిసే, ఒకళ్ళు వచ్చి తిమోతి నువ్వు తీసుకొచ్చిన ఆయన చూడు లోకంలో పడిపోయాడు అని చెప్పారంట. తిమోతి గారు వాక్యం చెప్పిన తర్వాత అవి వచ్చిందండి. ఆయన ఏమన్నా తెలుసా, నువ్వు చెప్పింది కరెక్టే, నేను తీసుకొచ్చాడు దేవుళ్ళు ఎందుకుంటాడు అన్నాడు ఆయన. వాస్తవం ఆయన ఏమన్నా తెలుసా, నేను తీసుకొస్తే దేవుళ్ళు ఎందుకుంటాడు, బయటే ఉంటాడు. యాక్చువల్గా నేను తీసుకొచ్చాడు కాబట్టి అట్టగా జరగాలన్నాడు. అది నిజమే. వాస్తవానికి మన జీవితంలో సరైన యుద్ధం చేయడం మనం చేత కాకపోతే ఈ దారిలు పడతాం. యాక్చువల్గా ఈ దారిని పట్టాల్సిన అవసరం లే, దేనికోసమో మనం పరిగెత్తాల్సిన అవసరం లే. నిజమైన భూభాగాన్ని సంపాదించే ప్రతి ఒక్కడు నిజమైన ఆయుధాన్ని కలిగి ఉంటాడు. అది సమాధాన సువార్త వలన అయినా సిద్ధ మనసు జోడు. అండ్ 4th one, ఇవన్నీ కాక విశ్వాసం అనే డాల్ పట్టుకోండి. ఇప్పుడు గమనించండి, డాల్ ఎప్పుడు కూడా షీల్డ్ అని మనం ఇంగ్లీష్లో చదవచ్చు. దాన్ని ఇలా చేతికి పెట్టుకుంటారు. ఈ ముఖ్యంగా ఈ గ్రీకులు ఎంతసేపు కూడా వాళ్ళు డాల్, కత్తి కంటే కూడా డాల్ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. యాక్చువల్గా దాంతో వాళ్ళు ఎప్పుడు దాచుకుంటూ ఉంటారు. ఎంతసేపు యుద్ధంలో ఏం చేస్తుంటారు, దాచుకుంటూ ఉంటారు.
ఎందుకంటే ఆ డాల్ ఒక్కసారి ఇటు మూత పెట్టారంటే వాళ్ళు చుట్టూ ఆక్యుపై చేసేసిద్ది. ఎటువంటి బాణం వచ్చి తగిలకుండా అది పూర్తిగా ఆక్రమించేసింది. అంత పెద్ద స్పేస్ ఉంటుంది దాని మీద. అంతేకాదు ఆ డాల్తో వాళ్ళు కనుక గోడ కట్టారంటే ఎవరు పడేరు అనమాట. గ్రీకుల్లో ఉన్నప్పుడు గొప్పతనం అది. మీరు పర్షియన్స్ అలాగే గెలిచారు. 300 యోధులు అనే ఒక చరిత్ర ఉంటుంది యాక్షన్. మీరు గమనించండి, వీళ్ళు ముగ్గురు 300 మంది కలిసి వాళ్ళు గెలిచినట్టు. డాల్ దేని గురించి చూపించదు తెలుసా? నిన్ను నువ్వు కాపాడుకోవడం కోసం. ఒక మాటలో వాడు చాలా పెద్ద బాణాలు వేస్తాడు, కానీ నువ్వు హైడ్ అయిపోయి విశ్వాసం పెడతావు. విశ్వాసం అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? ప్రస్తుతానికి ఇదేంటో నాకు అర్థం కాదు, కానీ నేను ఎవరి మీద ఆధారపడతా? ఆయన మీదే ఆధారపడతా. అది విశ్వాసం అంటే. ప్రస్తుతానికి ఇదేంటో నాకు తెలియదు, కానీ ఆయన చెప్పింది నేను చేస్తా. ప్రస్తుతానికి నేను ఎందుకు చేస్తాను నాకు తెలియదు, కానీ ఆయన నాకు చెప్పింది మాత్రం నేను చేస్తా. ఇది విశ్వాసం అంటే. విశ్వాసం అంటే నిరీక్షింపబడి వాడికి నిజ స్వరూపమే, కానీ అది చేసే వరకు నువ్వు ఎట్లా ఉండాలో తెలుసా? మొండిగా ఆయన చెప్పాడు కాబట్టి నేనేం చేయాలా? చెయ్యాల్సిందే. నీకు ఈ ధోరణి రావాలా. ఈ ధోరణి రాకపోతే ఏమవుతుందో తెలుసా? నాకు అర్థమయ్యే వరకు నేను చేయను. అప్పుడు మా నాన్నగారు చెప్పింది నాకు గుర్తొచ్చినంతసేపు, యేసుక్రీస్తు నా కోసం చచ్చిపోయాడు నువ్వు ఎలా చెప్తావు నాన్న అంటే, నువ్వు తిన్నది ఎట్ట అరుగుతుందో నువ్వు చెప్పయ్యా నాకు అని అడిగాడు. యాక్చువల్ కుదిరిద్దా? నువ్వు తిన్నది ఎట్ట అరుగుతుందంటే నేను డాక్టర్ చేయాలా? డాక్టర్ చేసినది కష్టమే కదా. నువ్వు ఎక్కుతున్న ఫ్లైట్ ఎలా ఎగురుతుందో నువ్వు తెలిస్తేనే ఎక్కుతానంటే కుదిరితే? మనకు కావాల్సింది విశ్వాసం. ఆయన నమ్మకమైనడని తెలిస్తే చాలు. అందుకే ప్రోగ్రామ్ తెలుసా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. నా పదానికి అర్థమైంది తెలుసా? నేను ఎట్లా నిన్ను స్వస్థపరుస్తాను నీకు తెలియదు, కానీ నేను స్వస్థపరుస్తానని మాత్రం నీకు తెలుసు యాక్చువల్. కాబట్టి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచు. నువ్వు ఎట్లా నన్ను స్వస్థపడతావు? ఏ లాజిక్తో నాకు కళ్ళు తెప్పించుకోవాలో, ఏ లాజిక్తో నన్ను చచ్చిపోయిన లేపగలవు అని అడగలేదు ఎవరు. వాళ్ళకి ఏముంది? విశ్వాసం ఉంది, కానీ దాని వెనకాల లాజిక్ ఉంది. వీళ్ళ పాపాలన్నీ ఎవరు పడ్డారు? ఆయన పడ్డాడు, ఎటువంటి సందేహం లేదు. వీళ్ళ కళ్ళు రావాలంటే ఆయన కనుబొమ్మలు పొడవబడాలా. ఈయన చచ్చిపోయిన లేకాలంటే ఆయన మరణానికి అప్పుచెప్పబడాలా. దాని వెనకాల పెద్ద ఆత్మసభ సత్యం ఉంది, కానీ ప్రస్తుతానికి అర్థం కాలేదు. కానీ మనం ఎవరికి లోపడతాం? ఆయనకు లోపడతాం. అది విశ్వాసం అంటే. విశ్వాసం అంటే మనకు తెలియని దానికోసం ఎదురు చూడటం. అబ్రాహాం గురించి చెప్పలే? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన మహిమగల దేవుడు చెప్పిన మాట ఏం చేశాడు? మాట విన్నాడు. సో మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలా, ప్రస్తుతానికి పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు చెప్పిన మార్గాన్ని విడిచిపెట్టకూడదు. ఎవరో వచ్చి ఏదో ఒకటి చెప్పినంత మాత్రం వెంటనే మార్గాన్ని విడిచిపెట్టకూడదు. గలతీయులకు చెప్పలేదా పౌలు? భిన్నమైన సువార్త తట్టు ఎంతో త్వరగా తిరగడం చూసి నాకు ఆశ్చర్యమైపోతుంది అయ్యా. భిన్నమైన సువార్త అంటే ఏంటో తెలిసే? యేసుక్రీస్తు విశ్వాసం వల్ల కాదు రక్షణ, సున్నతి పొందడం వల్ల రక్షణ అని చెప్పాడు ఒకటి వచ్చి. సున్నతి పొందడం వల్ల రక్షణ అని కూడా చెప్పాడు. మనం అంతా సున్నతి పొందామే. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి, మోషే నుంచి కూడా మాకు సున్నతి ఉంది. మేమంతా యూదులం, మేమెంతమంది సున్నతి పొంది, నువ్వు కూడా సున్నతి పొంది రక్షించబడినట్టే అని చెప్పాడు. పౌలుకి హృదయం బాధపడిపోయింది. ప్రసవగాత్ర మళ్ళా వచ్చేసింది. ఏమన్నా తెలుసా? భిన్నమైన సువార్త తట్టు ఎంతో త్వరగా తిరగడం చూసి నా హృదయం బాధపడిపోతుంది. నువ్వు చూడలేదా యేసుక్రీస్తు నీలో పనిచేయడం? మరి ఎందుకు వాళ్ళు చెప్పినప్పుడు అర్థం కానప్పుడు వెంటనే విశ్వాసాన్ని ఉపయోగించలా? నిజానికి హవ్వ ఈ పని చేయాలి. వీరెవడో వచ్చి మాకు ఆ పండు తినొచ్చు అని చెప్తున్నాడు, అయ్యా అదేంటో నాకు తెలియదు, అయినా సరే నేను దేవుడు చెప్పే వరకు చెయ్యనని చెప్పాలి లెక్క ప్రకారం. దాన్ని విశ్వాసం, నీతిమంతుడి విశ్వాసం మూలంగా జీవించు. ఈ రెండు కనెక్ట్ అయి ఉంటాయి వాస్తవానికి, వన్ సైడ్. ఆ రెండు కూడా ఒకే కాయిన్కి ఉన్న రెండు ఫేసెస్ అనమాట. కానీ హవ్వ అట్ట చెప్పలా. విశ్వాసాన్ని పక్కన పెట్టి, షీల్డ్ని పక్కన పెట్టి, అవును చూడటానికి బాగానే ఉంది, తినడానికి రుచి కూడా ఉంటుంది అనిపించింది, అది తింటే మరింత ఏమన్నా మారిపోతాం అనిపించింది, దేవతల వల్ల అయిపోతాం అని అనిపించింది అని అనుకున్నాం. మన లైఫ్లో కూడా అంతే. మన కళ్ళ ముందు చాలాసార్లు పరిస్థితులు ఇంకేముంది అయిపోయింది మొత్తం, నువ్వు దయచేసి దేవుడికి మార్గాన్ని దాటి వెళ్ళబాక. ప్రస్తుతానికి నీకు అర్థం కాకపోవచ్చు, ప్రస్తుతానికి చెప్పింది ఏంటో నీకు తెలియకపోవచ్చు, బట్ నిలిచి ఉండు, విశ్వాసాన్ని ఉపయోగించు. దేవుడు నీకు దారి చూపిస్తాడు. ఆ దారిలో నువ్వు పొరపాటు లేని రీతిలో నీ అడుగు అడుగు గ్లోరియస్గా మారి. రైట్, నెక్స్ట్ తర్వాత అవును, రక్షణ అనేది శిరస్త్రాణం కావాలి. శిరస్త్రాణం అంటే ఎక్కడ పెట్టుకుంటారు? నడుము కట్టుకోరు కదా, ఎక్కడ పెట్టుకుంటారు? ఇక్కడ తలక పెట్టుకుంటారు. ఎందుకని? శత్రువు యొక్క దాడి ఎప్పుడు కూడా ఎక్కడ జరుగుతుందో తెలుసా? మన మైండ్లో జరిగేది. వీళ్ళకి రక్షణ అనే శిరస్త్రాణం అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఆల్రెడీ ఆయన నిన్ను రక్షించాడు అనే సంగతి నీకు అర్థం అవ్వాలి. ఆల్రెడీ నీకున్న సైడ్ ఎఫెక్ట్లు, ఆల్రెడీ నీకున్నటువంటి పాపం వల్ల కలిగిన విషయాలు, అందుకున్నటువంటి ప్రతి సంగతి పెనాల్టీ చెల్లించబడింది నువ్వు తెలుసుకోవడం మాత్రమే కాదు, దాన్ని మీరు అప్లై చేయాలి. దాన్ని మీరు ఏం చేయాలంటే అడ్డం పెట్టుకొని ముందుకెళ్తా ఉండాలి. ఎట్లాగో తెలుసా? నేను రక్షించబడ్డాను. క్రైస్తవ జీవితంలో కొన్ని కొన్ని సందర్భాలు వస్తాయి, అది నేను ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, కానీ మీరు గుర్తుపడతారని నాకు ధైర్యం ఉంది. అదేంటంటే కొన్నిసార్లు ఊరికనే ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ కఠోరమైన క్రమశిక్షణ,
ఎందుకు ఆదివారం పోయి అన్ని గంటల ఉండి వీళ్ళలాగా సంతోషంగా వండుకొని తిని తాగి ఉండొచ్చు కదా అని అనిపించదండి ఎవరికి? అనిపిస్తుంది చాలాసార్లు యాక్చువల్గా. ఇట్లా అన్ని చూసేటప్పుడు ఏమనిపించింది తెలుసా? ఒక్క దెబ్బకు మనకున్న రక్షణ లేదా ఇందులో ఉన్న దేవుడు చేసిన పనులు ఇవన్నీ కూడా ఏంటో తెలుసా పక్కన పెడతాం. వాడు చాలా సింపుల్గా ఒక బాణం వేస్తాడు. ఏంటో తెలుసా? నీ కొన్న దాంట్లో చూస్తే నువ్వు సంతోషం కూడా ఎందుకు లేనిపోని బరువు. మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు. చర్చిలో మళ్ళీ ఒకటి ఉండదు, వీళ్ళు అదో రకం మాట్లాడతారు, అదో రకం మాట్లాడతారా, ఒకళ్ళు తక్కువ చేస్తారు, ఒకళ్ళు ఎక్కువ చేస్తారు, తెలియకుండా చేసి మర్చిపోయి ఉంటారు మళ్ళీ తిరిగి ఉద్దేశపూర్వకంగా. ఇవన్నీ వస్తాయి యాక్చువల్గా. గుర్తుపెట్టుకోవాలా, ఇవన్నీ శత్రువు చేసే పనులు. వాడికి మనం చెప్పాలి, నో నో నో, ఆయన నన్ను రక్షించాడు, ఆ రక్షణ బట్టి నేను రక్షించబడిన వ్యక్తిని, కాబట్టి తిరిగి నేను మళ్ళా అక్కడికి పోలేను, తిరిగి నేను మళ్ళా ఆ పని చేయలేను. రక్షణ అనే శిరస్త్రాన్ని తగిలి బాణాలని ఏమవుతాయి? కింద పడిపోతాయి. యాక్చువల్ మనం ఈ విషయాన్ని అట్లా అడ్డం పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆత్మ ఖడ్గం అనే వాక్యాన్ని ధరించుకోండి. ఖడ్గం అంటే ఏంటి? వాక్యం. నిజానికి ఈ వాక్యాన్ని ఎవరు వాడతారు? మీరు కాదు. మనం ఏదో రెడీ అయిపోయి మనం చెప్తే అదేం పనిచేయదు. యాక్చువల్గా ఎవరు వాడాలా? ఆత్మ వాడాలా. ఆత్మ వాడినా కానీ చాలామంది చూసా మీరే వాడుతున్నారని అనుకుంటే బుద్ధి లేనితనం వాడు. వాస్తవానికి ఆత్మ వాడుతూ ఉంటాడు సందర్భాన్ని బట్టి, వాక్యాన్ని అనుసారంగా. ఆయన వాడేటప్పుడు మనకు అర్థమైంది ఏంటో తెలుసా? అది పూర్తిగా ఆ వాక్యం శత్రువుని పూర్తిగా ఎదిరిస్తూ ఉంటుంది. శత్రువు ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాడో తెలుసా? మన స్వయాలతో లింక్ అయి ఉంటాడు. ఎవడైతే తన స్వయంలో కలిసి ఉంటాడో దేవుడికి అప్పచెప్పుకోకుండా అతనితో లింక్ అయి ఉంటాడు అతను, సాతాను. ఈ వాక్యం వచ్చి ఏం చేసి తెలుసా? అతని యొక్క స్వయాన్ని చంపుతూ ఉంటాడు ఎంతసేపు వాస్తవాన్ని. ఎందుకంటే స్వయం మాత్రమే కణాల్లోకి తీసుకెళ్ళడానికి కావాల్సిన అడ్డం పడిద్ది. ఒకవేళ అది కనుక నిబంధన మనసాలను అనుసరించి మనం చక్కగా దాన్ని వెంబడించడానికి మన స్వయాన్ని నిబంధనకు అప్పచెప్పామంటే అతనికి ఇంకే మార్గం లేదు. చక్కగా అతడు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత కణాల్లో ఉన్న ప్రతి శత్రువుని ఎదిరించడానికి కావాల్సిన బలం పొందుతాడు. దేవుడి వాక్యం నీలో పనిచేయను. దేవుడి వాక్యం దానంతటా స్పాంటేనియస్గా రానివ్వు. ఆయన కోసం వెయిట్ చేయి. నీ అంతటి నువ్వే అంతా చేయబాకు. నేను చాలాసార్లు ఈ మాటలు చెప్తాను. మీరు ప్రిపేర్ అవ్వద్దా దేవుడి యొక్క వాక్యాన్ని? ప్రిపేర్ అవ్వాలి. కానీ అదే సమయంలో దేవుడి వాక్యం మీ నుంచి బయటకు రాదా? స్పాంటేనియస్గా వచ్చింది. ఈ రెండూ వస్తుంది. దేవుడు నీకు ఏది తెలియదో దాన్ని ఏం చెప్పాడు ఇక్కడికి వచ్చినాక. కానీ అదే సమయంలో దేవుడు నీకు తెలిసిన దానికంటే కూడా ఆయన నేనున్నానని చెప్పి రుజువు చేసుకుంటాడు. యాక్చువల్గా నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఈయన చాలాసార్లు అటు ఇటు వాకింగ్ చెప్పడానికి వెళ్తూ ఉంటాడు. వెళ్ళిన ప్రతిసారి ఇంకో భయం. ఎందుకో తెలిసే? ఎక్కడైనా కొడతారేమో భయం. ఎందుకని? ఈయనకి తెలియకుండా వాళ్ళలో ఉన్న ఫాల్ట్లన్నీ ఎగ్జాంపుల్ రూపంలో ఎత్తి చెప్పేస్తూ ఉంటాడు. అప్పుడు విశ్వాసాలు ఏం చేస్తారు తెలిసే? వాళ్ళ కనుక విశ్వాసం లేకపోతే ఏమవుతారు? మా గురించి నువ్వు ఆల్రెడీ ఇక్కడ ఉన్న సేవకుడితో నువ్వు తెలుసుకొని నువ్వు అయ్యా మాట్లాడావని చెప్పి అందులో పోటాడతాడు. ఆయన ఏం చేస్తే తెలిసే? నేను ఈ మాట చెప్తుంది ఏమనుకోబాకండి. ఒకరి ఇంట్లో కృతజ్ఞత కూడికి పెడితే వాళ్ళ ఇంటికి వెళ్తే 3 భార్యలు కలిగి ఉండడం తప్పు అని చెప్పి చాలా పెద్ద ప్రసంగం చేస్తే తెర చూస్తే భోజనం టయానికి ఆ ఇంటి ఓనరు ఆయన కళ్ళ ముందు తలదించుకొని బాగా బాధపడుతున్నాడు. ఏంటంటే బాధపడుతున్నాడు అని చెప్పి ఆ పక్క సేవకుని అడిగితే నువ్వు చెప్పావుగా అన్నాడు. ఏం చెప్పావు అంటే 3 భార్యలు అంటే ఆయన 3 భార్యలు అన్నాడు. ఈయనకి ఒక దెబ్బ తొందరగా పద ఎక్కడికి వెళ్ళిపోదాం, తొందరగా పద అంటే ఆయన అన్నాడు, బాబు నీతో వస్తే జరిగిపోద్ది, నీతో వస్తే ఎప్పుడేం జరుగుతుందో తెలియదండి. నువ్వు నాకేమైనా చెప్పావా? చెప్పలా. మరి ఎందుకు జరుగుతుంది? అది జరిగిపోద్ది. బుద్ధి లేని మనుషులు ఫోన్లు చేసి మాట్లాడుకున్నారని చెప్పుకుంటారు. బుద్ధి లేని మనుషులు అటు చెప్పుకుంటారు. దేవుడి యొక్క వాక్యం మరుగా ఉండదు. అది ఎంతో సర్వసామాన్యంగా మనం దేవుడికి అప్పచెప్పుకుంటే బయటికి స్పాంటేనియస్గా బయటకు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్గా అది పడింది వాస్తవం. మనకు అర్థం కాదు, అది తెలియదు, దాని వెనకాల ఉన్న సంగతి అది మనకి ఇది అర్థం అవ్వాలి. మన లోపల నుంచి కూడా దేవుడు అట్టనే వాడబడాలి. మనం కూడా ఖచ్చితంగా మన లోపల ఉన్న దేవుడి యొక్క ఆత్మ ఖడ్గాన్ని ఎవరు వాడాలా? ఆత్మ వాడాలి, మనం వాడటానికి లేదు. అందుకే మనం చాలామంది వాక్యంతో కొడతామని చూస్తారు. వాక్యంతో కొట్టవసలా. నువ్వేం వాక్యాన్ని ఉపయోగించి అసలు వేరే వాళ్ళ మీద నువ్వు సత్యాన్ని అర్థమైనట్టు చెప్పగలిగితే చాలు, అది వాళ్ళని వెంబడించింది వాస్తవానికి. నువ్వేమి వాక్యాన్ని చెప్పి జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. వాక్యాన్ని తెలిసినప్పటికీ కూడా వాక్యానికి లోపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు లోపడుతున్నావా? చాలా విషయాలు నువ్వు లోపడవు. కానీ సమయం వచ్చింది ఆ వాక్యం మళ్ళా ఉత్పత్తి అవుద్ది, మళ్ళా నీ దగ్గరికి వచ్చి ఏకాంత సమయంలో నీకు చెప్పుద్ది. నువ్వు వాక్యాన్ని వాడవసరలా, నీ వాక్యాన్ని అర్థమైనట్టు చెప్తే చాలు. వాస్తవానికి అదే మనల్ని కదిలించగలిగేది, అదే మనల్ని కోసేయగలిగేది, అదే శత్రువుని ఎదిరించగలిగేది. మన లైఫ్లో ఈ సర్వాంగ కవచం చాలా చాలా ఇంపార్టెంట్. సత్యమనే దట్టి, నీతి అనే మైమరుగు, సమాధాన సువార్తం అనే సిద్ధ మనసు జోడు, విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్త్రాణము, దేవుని యొక్క ఆత్మ ఖడ్గం అనే దేవుని యొక్క వాక్యం. వీటిని కలిగి ఉన్నావా?
కణాల్లో ఉన్నటువంటి 7 జాతుల మనుషులు మనం గెలవగలుగుతాం. వీటిని మనం కలిగి ఉన్నాం. ఈ పెద్ద కష్టాలన్నీ అనుకోవట్లేదు, మన రెగ్యులర్గా వినే వాక్యాలే. మన లోపల ఉన్నటువంటి శత్రువు ప్రతితంత్రాన్ని ఎదిరించడానికి దేవుడు మనకి ధైర్యం చేయాలి, ధైర్యం కలిగించాలి. మనకి ఇవన్నీ రెడీగా ఉన్నాయి, అయితే మనం ధరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడి వాక్యాన్ని దీవించుగా.